ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు. సో ది రైట్ అనుకుంటున్నారు, రాంగ్ అనుకుంటున్నారు? ఇది రాంగ్. ఎందుకంటే ఆయన మొత్తం అంటే అలా మనుషుల్ని పెట్టించి చేపించడం ఇది రాంగ్. రేవంత్ రెడ్డి మొత్తం రాజకీయంగా చేస్తున్నారు. సో అలా అంటే ఆయన ఓకే ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే అది తప్పులేదు. కానీ ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అంటే ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కావాలని చేయించాడు అనుకుంటున్నారు, కావాలని చెప్పించారు. అంటే కొంతమంది ఫ్యాన్స్ కావాలని నాన్ ఫ్యాన్స్ ఇట్లా చేపిస్తున్నారు కుట్రపూరితంగా అంటున్నారు. అసలు ఫ్యాన్స్ ఇన్వాల్వ్ లేదు దీంట్లో, మొత్తం రాజకీయం పొలిటికల్ వాళ్ళే ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి ఆయన ప్లానింగ్ తో చేసినందుకు ఇదంతా అవుతుంది. సో చెప్పాలంటే ఆయన వల్ల చాలా ప్రాణాలు పోయినాయి. సో ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అయినా సూసైడ్ చేసుకున్నారు, ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోయారు, హైడ్రా మూసీ వల్ల చాలా కుటుంబాలు బయటపడినాయి. ఆ తర్వాత మళ్ళీ చాలా మంది రైతులు వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి చాలా మంది ఉన్నారు, వేలల్లో ఉన్నారు. సో చట్టం మొత్తం ఒకటే అన్నారు కదా, మరి సీఎం ని అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయాలి కదా. మరి మొత్తం చట్టం ఒకటే అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తాం అంట? రాష్ట్రంలో ఎన్ని తప్పు జరుగుతున్నా ఓన్లీ అదే 100 విషయాల్లో 99 విషయాలు మొత్తం రేవంత్ రెడ్డి గురించే ఉన్నాయి. ఆ ఒక్క విషయమే అల్లు అర్జున్ గురించి ఇది ఎందుకంత హైలైట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు. సో మొత్తం రాజకీయంగా ఆయన మంచిగా పేరు తెచ్చుకోవాలని ఇది అడ్డం పెట్టుకొని మొత్తం చేస్తున్నారు సీన్. సో ఈ సీన్ చేస్తున్నారంటే ఆయన ఏం చేసుకోలేదు ఆయన అల్లు అర్జున్, ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చి తొక్కలేదు కదా. మొత్తం జనాలు వచ్చి ఎగబడి వచ్చినందుకు మొత్తం ఆయన తొక్కిసలాట అయిపోయింది అలా. సో మొత్తం ఆయన తప్పు ఆయనదే, ఆయన వచ్చినందుకు అలా అయింది అని చెప్పడం ఇది రాంగ్. అంటే ఇట్లా చేయించడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటున్నారు? మెయిన్ రీజన్ అయితే ఆయన పేరు చెప్పలేదు. చిన్న తప్పుకి ఇంత పెద్ద. ఇంకోటి ఆయన ఎలానో ఇప్పుడు చాలా హై రేంజ్ కి వస్తున్నారు, మొత్తం పుష్ప సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆయనకి 300 కోట్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే ఒక సోఫా. ఆ సోఫా కావాలి ఆయనకి. ఆ సోఫా కోసం ఇంత డ్రామా ప్లే చేస్తున్నారు. ఆ సోఫా పుష్ప 2 సోఫా కావాలి ఇప్పుడు ఆయనకి. సో కావాలి అని ఆయన మీద మొత్తం తప్పుడు కేసులు పెట్టించి ఆ సోఫా కోసం ఇది చేస్తున్నారు. ఎందుకు ఇంత సోఫా కోసం కక్కుర్తి? సో ఓవరాల్ గా ఇప్పుడు ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి ఏం చెప్తారు? సో వాళ్ళకైతే బయటికి వస్తే వాళ్ళ ఫ్యాన్స్ కి కనిపిస్తే రప్పనే, ఇంకా రప్ప నరుకుడే. ఏం తప్పు చేయకుండా ఎందుకు అలా? సో లోపల పిల్లలు ఉన్నారు, ఆయన వాళ్ళ పిల్లలు కాదా? మొత్తం అదే అది ఎందుకు కరెక్ట్ అవుతుంది? మొత్తం ఇలా చేయడానికి ఆయన తప్పు, అంత పెద్ద తప్పు ఏమైనా మర్డర్ చేశారా? వచ్చి మర్డర్ చేయలేదుగా, చేయకుండానే ఇంత హేట్ ఎందుకు ఆయన మీద? సో ఆయన 20 years నుంచి కష్టపడి పైకి వచ్చారు. పైకి వచ్చినాక ఇప్పుడు 1 night లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఆయన పరువు మొత్తం తీయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. సో అదే చెప్తున్నా కదా, ఆయన సక్సెస్ ని చూసి తట్టుకోలేకపోతున్నారు ఈ జనాలైనా ఈ రేవంత్ రెడ్డి అయినా. ఎందుకు అదే చెప్తున్నా కదా, ఆయనకు సోఫా కావాలంటే ఆ సోఫా కోసం ఇంత ఓవర్ యాక్టింగ్ చేయడం అవసరం లేదు. ఆయన తప్పు చేయలేదు కదా, ఎందుకు వెళ్తారు జైలుకి? కావాలని పంపిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డిని కూడా పంపించాలి. చాలా వేల మంది చనిపోయారు ఆయన వల్ల. అది మొత్తం కేసులు కాదు, వాళ్ళ ప్రాణాలు కాదు. అల్లు అర్జున్ వల్ల చనిపోయిందే ప్రాణం, మరి ఆయన వల్ల చనిపోయింది ప్రాణాలు కాదా? మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయరు? చెయ్యాలి కదా. చట్టం మొత్తం ఒకటే, ఈ సీఎం రేవంత్ కి కూడా ఒకటే. అల్లు అర్జున్ అంటే జరిగిన దానికి అతనికే సంబంధం కరెక్టే. నేనేమంటానంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దానికి అల్లు అర్జున్ సంబంధం అయితే లేదు. అదేదో పొరపాటు అనుకోకుండా అయింది, దాంట్లో అల్లు అర్జున్ తప్పు అయితే లేదు. వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా? ఇంకా కరెక్టే కదా, ఇంకా అంతేగా. ఎందుకు కరెక్ట్ అంటే చెప్తా వినిపోయా. మరి అల్లు అర్జున్ అన్ని ఆస్తులు పెట్టుకొని ఉన్నాడు, అతనే పేదోడేం కాదు, అతను పెద్ద స్టార్ హీరో. పైగా సినిమాలో ఏమో నేను పేదోళ్ళు సహాయం చేస్తా, కానీ నేను నిజ జీవితంలో చేయనంటే కరెక్ట్ కాదు ఇది. ఎందుకంటే అల్లు అర్జున్ వల్ల పోయింది వాడు ప్రాణం, ఇంకా అంతే కదా. అనుకోకుండా థియేటర్ దగ్గర అయింది ఏదో అయింది. కేసు కోర్టులు ఉన్నప్పుడు మనం ఇనిషియేట్ తీసుకొని చట్టం చేతిలో తీసుకోవడం కరెక్టే అంటారా? చట్టాన్ని కరెక్ట్ తీసుకుంటే ఇప్పుడు చట్టం పట్టించుకోవట్లే, ఇంకా మనం చేద్దాం. అతని మీద పట్టించుకున్నారు, అనిపి అడిగారు, కానీ పేదవాళ్ళ మీద కూడా మాట్లాడాలా. రేవంత్ రెడ్డి చెప్పాడు, కానీ ఇంకా క్లారిటీ చెప్పాలి. అందుకని జనాలు అడిగారు.
ఇప్పుడు పోలీసులు పోయారు అక్కడికి చెప్తున్నారు ఈ విధంగా చేస్తామని, కానీ ప్రభుత్వం వెంటనే ఇమ్యూనిటీ స్పందించేస్తే అయిపోద్ది. అదే ఇప్పుడు గతంలో పేదవాళ్ళు అసలు సంబంధం లేని అమ్మాయిని రేప్ చేశారని కాల్ చంపారు. గతంలో తీసుకోండి మీరు, అసలు చేసింది వాళ్ళు కాదు, ఎవరో చేస్తే ఏళ్ళని వేసేసి ఈ లేదో లారీ క్లీనర్లని, తక్కువ క్యాస్ట్ వాళ్ళని, క్యాస్ట్ లేని వాళ్ళని ఎందుకు లేక రకరకాలుగా చేసి సంబంధం లేని క్రియేట్ చేసి లేనివాడిని ఇమీడియట్లీ చంపేశారే. మరి ఇలాంటి జరిగినప్పుడు దేని మాడరు? మరి ఇలాంటి జరిగినప్పుడు కూడా మాట్లాడాలి గవర్నమెంట్. ఇదంతా కూడా కుట్రపూరితంగా చేస్తున్నారు అనుకో. కుట్ర ఎందుకు అయింది పోయేది? ప్రాణం పోయింది కదా, అక్కడ ప్రాణం పోయింది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నాళ్ళు. కాబట్టి అల్లు అర్జున్ ఇలా చేయడం కరెక్ట్ కదా, వెళ్ళి మాట్లాడాలి అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ కొడుకో కూతురు పోతే నువ్వు ఇది అంటావా? అదే ఇప్పుడు అదేందుకన్నా మన ఇంట్లో కానీ అయితే, మీ ఇంట్లో అయితే, మా ఇంట్లో అయితే మనకు అది ఎంత బాధ చెప్పండి. కాబట్టి ఒక్క ప్రాణం పోయినా ప్రాణం పోయింది బాధ అనేది. మరి అదే ఇంకంతే. ఇప్పుడు సమాజంలో ఏంటంటే ఇప్పుడే మారుతుంది. ఇది వరకు దొరల పాలన అనమాట, వాళ్ళు ఏది చేస్తే అది కరెక్ట్. కానీ ఇప్పుడు ఏమైంది, సోషల్ మీడియా టెక్నాలజీ రావడం వల్ల మారింది అనమాట పరిస్థితి. అంటే అల్లు అర్జున్ మామ మాత్రం గాంధీ భవన్ కి వెళ్ళి మన కాంగ్రెస్ పెద్దల్ని కలవడం జరిగింది. దీని ఎవరైనా అల్లు అర్జున్ మామ చిరంజీవి ఎవరు? అల్లు స్నేహర్ రెడ్డి వాళ్ళ చంద్రశేఖర్ రెడ్డి అతడు కాంగ్రెస్ చూద్దాం ఏమవుతుందో చూద్దాం. అదే ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళ నాన్న సరే ఇప్పుడు వాళ్ళ నాన్న కలిసాడు, అతను పలుకుపడి అతని డబ్బు అతని క్యాస్ట్ వాడతాడు బాగా. చూద్దాం ఇప్పుడు పేదవాడికి న్యాయం జరగదు. ఎందుకంటే ఉన్నాడు గతంలో చూసుకుంటే పేదవాడికి న్యాయం జరిగింది లేదనమాట ఎక్కడ. ఇప్పుడు ఆ రోజు కూడా రేపు జరిగినప్పుడు ఏమైంది, తప్పు లేకపోయినా కూడా తప్పు చేసిన క్రియేట్ చేసి చంపారు వాళ్ళని. ఈ రోజు కూడా అంతే. నేను చూద్దాం మనలాంటి పేదవాళ్ళకి అన్యాయం అదే న్యాయం చూడాల్సిందే తప్పలే చెప్పడం. ఎందుకంటే వాళ్ళంతా డబ్బున వాళ్ళు అయిపోయారు. సమాజంలో రకరకాల క్యాస్టులు ఉన్నాయి, పెద్ద క్యాస్టులని. కాబట్టి మన దేశంలో ఏంటంటే ఇదే పరిస్థితి, కానీ మిగతా దేశాల్లో జరగదు ఇది. అల్లు అర్జున్ ఏం చేయాలి? అల్లు అర్జున్ దిష్టి బొమ్మలు కూడా కాల్చిపెట్టి అదేదో చేస్తారు. దిష్టి బొమ్మలు కాదు, ఆడిని కలుస్తారు. ఇంకా ఆడుగాన బయటకు వచ్చి గాన ఆడు న్యాయంగాన మాట్లాడకపోతే, న్యాయంగా ఉండకపోతే అల్లు అర్జున్నే కలుస్తాం. కాంగ్రెస్ సపోర్ట్, రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారా? ఎవరు? నాకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, కేసీఆర్ సపోర్ట్ లేదు. నేను ఏంటంటే నాకు టీడీపీ లేదు, నాకు బీజేపీ లేదు, నాకు జనసేన లేదు. నేను ఏ పార్టీ వాడిని కాదు. నేను ఆ పార్టీ వాడిని, ఈ పార్టీ వాడిని అంటే నేను ఏ పార్టీ వాడిని కాదు. పూర్తిగా ప్రజల మనిషిని నేను, పూర్తిగా ప్రజల వాడిని. రాణి రమ్మను తేల్చుకుందాం అంతే. ఎప్పుడు ఫిక్స్ అయిపోయినా ఈ దేశం ఫిక్స్ అయిపోయా. ముంగలు ఎవరున్నా సరే న్యాయానికి రేపు ఇప్పుడు ఇదే ఘటన నా దగ్గర అయితే, నాకే అయితే, నా ఫ్యామిలీలో అయితే ఆ రోజైనా నేను రావాల్సిందే. అన్న ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దాడి చేశారు, అసలు ఇది కరెక్టే అనుకుంటున్నారా మీరు? కంపల్సరీ కరెక్టే అన్న. ఎందుకంటే చెప్తా. ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి పేరు జనాలు అందరూ పోయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా మూవీస్లలో చూసినాం మనం ఆడియో ఫంక్షన్. ప్రతి ఒక్క మూవీ అయితే బాహుబలి అయితే పెద్ద అయినాయి, బాహుబలి 1, బాహుబలి 2 అన్నీ అయినాయి, పుష్ప 1 కూడా అయింది. అంటే పుష్ప 2కి ఎందుకు ఇట్లా అయింది అంటే ఏంటంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు అక్కడ. పోలీస్ వాళ్ళకి కానీ, ఇటు వీళ్ళ ట్రాఫిక్ వాళ్ళకి కానీ ఇన్ఫర్మేషన్ అని ఇవ్వలేదు. సడన్గా విజిట్ చేయడం జరిగింది. ఒక హాఫ్ అన్ అవర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండంట మన అల్లు అర్జున్. అక్కడికి వచ్చి ఏదో వేరే వర్క్ ఉంది వెళ్ళిపోతా అని చెప్పి, తర్వాత వేరే వర్క్ ఉంది అని ఎమ్మటే అక్కడ ఏంటంటే కంట్రోల్ చేయలేక అక్కడ ఇన్సిడెంట్ జరిగిపోయింది, చనిపోయింది. కరెక్ట్. కేసు అనేది కోర్టులో నడుస్తుంది, చట్టం చేతిలో ఉంది. సో అట్లాంటప్పుడు వెళ్ళి డైరెక్ట్ గా అటాక్ చేయడం కరెక్టే అంటారు, తప్పే కదా? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తున్నాడు తప్పు అని. అదైతే తప్పే అన్న. ఎందుకంటే ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం కేసు పెట్టిన వాళ్ళు ఓకే ఉన్నారు, కేసు నడుస్తుంది ఓకే ఉంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం అది కేసు కూడా విత్డ్రా కాలేదు, ఎందుకంటే నడుస్తుంది. అంటే తప్పు చేసినా నడుస్తున్నది. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏం ఇన్వాల్వ్మెంట్ అయింది, కొంచెం పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ అయినాయి. ఎందుకంటే అల్లు అర్జున్ ఏంటంటే నాకు నేనే తోపు అన్నట్టుగా కొంచెం ఎక్కడ మనం ఆడియో ఫంక్షన్ మెయిన్ ఏంటంటే ఆయన స్పీచ్ అనేది ఎట్లున్నదంటే అందరినీ హింసపరిచేటట్టు ఉన్నది, పాయింట్అవుట్ చేసినట్టు. ఎవరు లేరు, నాకు నేనే తోపు, ఇక నాకు లేరు సాటి అన్నట్టు. అట్లా ఇప్పుడు ఈ దాడి చేసింది కూడా ఎవరైనా కుట్రపూరితంగా చేశారని అనుకోవచ్చా? కుట్రపూరితంగా అంటే ఆఫ్ కోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మూవీస్ లో కానీ పార్టీస్ లో కానీ ఉంటాయి కానీ బయటపడరు అనుకోవచ్చా? లేకపోతే ఎవరైనా వాళ్ళకి మూవీ సంబంధించిన వాళ్ళే అనుకోవచ్చా? వాళ్ళ మూవీస్ సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అన్న. ఎందుకంటే ఇప్పుడు మూవీస్ ఎట్లుంటుంది అంటే అన్న, ఇప్పుడు చిన్నగా ఎదిగే వాళ్ళని తొక్కేస్తుంటారు. ఎప్పుడైనా వాళ్ళని పైకి రానియరు.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా పలానా వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఒక్క టాపిక్ తీసుకొని దాన్ని ఏంటంటే ఎలాగైనా ఇప్పుడు అల్లు అర్జున్ దింపేద్దాము, ఇప్పుడు దింపేసి అని ఏది మన శిక్ష పడేటట్టు చూపిద్దాము, జైలుకి పంపిస్తే ఇండస్ట్రీకి వెళ్ళిపోతాడు అని ఒక పాయింట్ అవుట్ చేసి చూపిస్తున్నాడు. ఏంటంటే పాలిటిక్స్ కూడా ఏంటంటే ఇన్వాల్వ్మెంట్ ఎందుకు చూపిస్తున్నాయంటే ఇప్పుడు అల్లు అర్జున్ పాలిటిక్స్ గురించి తెలియకపోతే తెలియలేదని చెప్పాలి, లేకపోతే నేను మాట్లాడని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వం బాగా చేసిందా లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం బాగా చేసిందా అని ఒక ఆడియో ఫంక్షన్లో ఒక ఆమె అడిగింది, ఏది యాంకర్ అడిగితే ఒక 5 సెకండ్లు ఆలోచించుకున్నాడు పేరు చెప్పడానికి, ఏది మన రేవంత్ రెడ్డి అని చెప్పి. ఇంతకుముందు పేరు చెప్పడానికి కూడా ఆలోచించుకున్నాడు. అంటే మీకు మూవీస్ కోసం సినిమా టికెట్ల కోసం ఏది రేట్లు పెంచాలని చెప్పి మీరేమో అక్కడికి వెళ్తారు, ఏది అడుగుతారు, ఒక పథకం పెడతారు. అప్పుడు కేటీఆర్ సార్ కూడా ఏం చెప్పిండు, మీరు ఏదైనా మంచి విషయాలు చేయాలనుకుంటే సైబర్ క్రైమ్ గురించి లేకపోతే మత్తు పదార్థాల గురించి ఇట్లా ఏంటంటే మీ మూవీస్లో కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది చేయండి, చేస్తే జనాలకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే మామూలు వ్యక్తులు చెప్పినా కంటే మీరు చెప్పిన జనాలకి ఏమంటే రీచ్ అవుతుంది. అల్లు అర్జున్ ఏమన్నాడంటే కొంతమంది ఫ్యాన్స్ ముసుగేసుకొని కావాలని ఇదంతా సృష్టిస్తున్నారు, దాడి చేయడం కానీ ఉసిగొల్పడం కానీ అంటున్నారు. అది నిజమే అనుకోవచ్చు. ఫ్యాన్స్ అన్న అల్లు అర్జున్ అయితే బరాబరు ఓకే అన్న. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయిందో స్పందిస్తా అన్నాడు, అలాగే 25 లక్షల వరకు నేను డొనేషన్ చేస్తాను, మీకు అండగా ఉంటా, మీ పిల్లల చదువులు కానీ లేకపోతే వాళ్ళకి మన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీకు ఏదైనా అండగా ఉంటే నేను ఉంటా, ఏం బాధపడకండి అని వీడియో కాల్ కానీ లేకపోతే అదే వీడియో కాల్లో చెప్పిండు. కానీ ఆ చెప్పేదానికంటే వెళ్ళి హాస్పిటల్లో చూస్తే ఓకే ఉంటుండే. ఎందుకంటే నేను ఉన్నా అని చెప్పింది వేరు, లేకపోతే డబ్బులు ఇచ్చింది వేరు. అట్లా ఒక ఓదార్పు అనేది ఉంటుండే. అట్లా అదొకటి తప్పు చేసిండు, తగ్గేదే లేదు. పుష్పరాజ్ హాయ్ అన్న. హాయ్ అండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద కొంతమంది దుండగులు దాడి చేశారు, అవునండి. ఇంట్లోకి వెళ్ళి పూల మొక్కలు బలం ఇదంతా చేశారు. అసలు ఈ ఇష్యూ రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా మీ ఉద్దేశం? నా ఉద్దేశం పరంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే కోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి, చూసుకుంటున్నారు. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద అసెంబ్లీలో. ఇంకా అంత పెద్ద మనిషే మాట్లాడినప్పుడు మనం ఇన్వాల్వ్ కాకూడదు అని నా ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లోళ్ళు కూడా ఉంటారు ఇంట్లో. ఇప్పుడు నా పరంగా చెప్పాలంటే మొక్కలు కూడా తెంపేశారు, మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా. మొక్కలు ఏం చేస్తాయి? వాళ్ళ ఇల్లు అసలు అల్లు అర్జున్ ఓకే, అల్లు అర్జున్ నిందితుడే అనుకుందాం, అది గవర్నమెంట్ చూసుకుంటుంది. పోలీసు వాళ్ళు కూడా నిన్న అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టారు, అన్నీ పెట్టారు. కాబట్టి ఏదైనా న్యాయంగానే మనం వెళ్ళాలి, రేవంత్ రెడ్డి గారికి మనం సపోర్ట్ ఇవ్వాలి అని. అల్లు అర్జున్ గారికి కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉంటుంది కదా, ఎవరిదైనా ఫ్యామిలీ. వాళ్ళ చిన్న పిల్లలను కూడా నిన్న వాళ్ళు పాపం భయపడుతూ షిఫ్ట్ చేశారు. అలా ఎవరిదైనా చిన్న పిల్లలండి, తప్పు ఎవరు చేసినా పోలీసు వాళ్ళు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉంది. మీరు అంతగా మాట్లాడుకుంటే మీ సైడ్ ఏమన్నా కలెక్ట్ చేసి ఆ పిల్లోడు వాళ్ళకి ఇవ్వండి, హ్యాపీ అవుతుంది కదా. నిన్న మీరు అక్కడ స్పెండ్ చేసిన టైము కిమ్స్ హాస్పిటల్లో స్పెండ్ చేసింటే ఇంకా అక్కడ పాపం ఆ పిల్లోడికి సరైన వైద్యం అందుతుందా లేదా, లేదంటే డబ్బులు ఎవరైనా అంటే ఎవరిదైనా పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి సాయ నిధులు అందించండి. అంతేగాని ఒకరి ఇల్లు మీద దాడి చేయడం ముమ్మాటికి 100% తప్పని చెప్తున్నారు. ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కావాలి ఇట్లా చేయించిన కొంతమంది అంటున్నారు, ఇంకొంతమంది ఆయన తెలియకుండా ఆయన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్న వాళ్ళే కొంతమంది చేయించారంటున్నారు. సో ఏది నిజం అనుకోవచ్చు? నిజం అబద్ధాన్ని పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలోనే చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఎవరు ఒక సామాన్య పౌరుడు మాదిరే చూస్తున్నారు అల్లు అర్జున్ గారిని కూడా. ఎవరు చేసినా తప్పే, మేము అది ఉంటాయి కదా సాక్ష్యాలు, అవన్నీ పరిశీలించి చేస్తాం, మీరు ఎవరు తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి అని ఆయన స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం గవర్నమెంట్కి అండ్ అటు అల్లు అర్జున్ గారి ఫ్యామిలీకి కూడా ఏమీ హాని కాకుండా ఉండాలంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి 100% ఇవన్నీ చేయకుండా ఉండాల్సిందే అంటున్నాను. ఎందుకంటే మీరు అంతగా ఉంటే వాళ్ళ బాధితురాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి హెల్ప్ చేయండి, వాళ్ళకి ఆ పాప ఏ స్కూల్లో చదువుతుంది, అసలు రేపు ఫ్యూచర్ ఏంటి అవి కనుక్కోండి. అక్కడ పగలు కొట్టేస్తే ఏమీ రాదు కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఈరోజు పరుగు పోయింది, ఈరోజు జైలుకి వెళ్తాడు, కానీ సంవత్సరం తిరిగి వచ్చేసినా అతను సంపాదించుకుంటాడు. కానీ మీరు జైలుకి వెళ్తే మీకున్న కుటుంబాలు అవన్నీ వీధి పడతాయి కదా. ఎందుకంటే సామాన్యుడు ఎప్పుడైనా తప్పు చేస్తే మన ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. అందుకని ఎవరి కోసం ఎవరు ఇలా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా అని నా అభిప్రాయం. పొద్దున్న జడ్జి గారి ఇంటికి చూసాను న్యూస్ లో. నెక్స్ట్ ఇప్పుడు వేరే సెలబ్రిటీ ఇంటి మీద కూడా చేయొచ్చు కదా, ఇంకేదైనా ఇష్యూ. అదే నేను చెప్తున్నాను, సీఎం గారు 100% ప్రతి ఒక్కరికి న్యాయంగా చేస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళ విషయంలో కూడా కొంచెం అంటే మందిలిస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపు ఇప్పుడు ఇంకా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, బెనిఫిట్స్ వాళ్ళు రద్దు చేస్తారు. కాబట్టి ఇంకా ఆ సినిమాల బడ్జెట్లు వాళ్ళు చూసుకుంటారు తప్ప ఈ ఫ్యాన్స్ వార్ అనేది ఉండకూడదు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు సంక్రాంతికి 2 సినిమాలు వస్తున్నాయి,
బాలకృష్ణ గారు వెంకటేష్ గారిది, కానీ వాళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆహాకి. అలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఉంటారండి బాబు. వాళ్ళ కోసం మీరు మీ ఫ్యామిలీస్ ని త్యాగం చేయకండి అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరైతే వాళ్ళ ఇంటి మీద దాడి చేశారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్పంటే, మీకు అంతగా అల్లు అర్జున్ గారి మీద కోపం ఉంటే అక్కడ జరిగిన బాధితులు ఎవరైనా ఉంటారో వాళ్ళని వెళ్ళి పరామర్శించండి. ఇంకా దాతలు స్వీకరించి ఆ బాబుకి ఇంకా మెరుగైన వైద్యం కోసం గవర్నమెంట్ నుంచి డబ్బు వస్తుందా, లేదా అల్లు అర్జున్ నుంచి డబ్బు వస్తుందా, లేదా ఎవరైనా ధనవంతు దాతల నుంచి. మాత్రం మేము అల్లు అర్జున్ కేవలం మాట్లాడడానికే వచ్చాము, అతన్ని సాయం చేయమని అడగడానికే వచ్చాము, కానీ దాడి చేయడానికి ఎలాంటి నిన్న విజువల్స్ టీవీలో కూడా చూపించారు. మా పైన ఎదురు దాడి చేయడం వల్ల మేము ఆ విధంగా ప్రవర్తించాము. ఇప్పుడు ఎవరైనా అండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు మనం తెలిసిన వాళ్ళ ఇంటికి అయినా కూడా ఎవరైనా అడిగే వెళ్తాము. ఇంట్లో ఆడపిల్లోళ్ళు చిన్నపిల్లోళ్ళు ఉన్నప్పుడు అలా చేయడం తప్పు. ఎందుకంటే నా విజువల్స్ వాళ్ళ పాపని వాళ్ళ బాబుని భయాందోళనతో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ తప్పే చేసుకుని అనుకుందాం, కానీ అక్కడ గవర్నమెంట్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 100% విచారిస్తున్నారు. కేటీఆర్ గారు అంతా పాలిటిక్స్ అండి. అది జరిగింది, ప్రాణం అయితే మళ్ళీ తిరిగి రాదు. ఆ ప్రాణపాయాలు ఉన్న వారిని కాపాడండి దయచేసి అని నా అభిప్రాయం అండి.